ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నాంచులు లేకుండా చూద్దాంలే చేద్దాంలే అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న యువతకు సంబంధించి బాధ్యతలు చేపట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. అదేవిధంగా స్కిల్ సెన్సెస్ అంటే యువతలో ఎంతవరకు నైపుణ్యాలు ఉన్నాయి, అసలు ఏం కోరుకుంటున్నారు ఉద్యోగులు అన్న దానిపై ఒక సర్వే కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. చూస్తే నాంచుడు ధోరణి లేదు, చేద్దాం చూద్దాంలే అన్న సాగతిత విధానం అసలే లేదు. కొలువు తీరిన వెంటనే కూటమి ప్రభుత్వం పని ప్రారంభించేసింది. కొన్నేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న యువత ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 16,345 టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. అలాగే యువతలో నైపుణ్యాల అంచనా ఫైల్పై మరో సంతకం చేశారు. యువతలో ఉన్న నైపుణ్యాలేంటి, ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి నైపుణ్యాలు అవసరం, అందుకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు ఎలా పెంచాలి అనే అంశాలపై ఈ సర్వే జరుగుతోంది. అటు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, ఇటు ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు వీలుగా నైపుణ్యాల మెరుగుదల, రెండింటిపైన ప్రభుత్వం ఒకేసారి దృష్టి పెట్టింది. ఈ అంశాల్లో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో కూటమి ప్రభుత్వం మొదట వీటిపై దృష్టి కేంద్రీకరించింది. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంది. మెగా స్థాయిలో 16,345 టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఆలస్యం కాకుండా ఈ ఏడాది చివరికే మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది. యువతలో నైపుణ్యాల పెంపుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వినూత్నంగా నైపుణ్య సర్వేకు శ్రీకారం చుట్టింది. యువతలో ప్రస్తుతం ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, ఉద్యోగాలిచ్చే సంస్థలు ఏం కోరుకుంటున్నాయి, ఈ రెండింటిని అనుసంధానం చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది అధ్యయనం చేయడమే ఈ సర్వే ఉద్దేశం. రాష్ట్రంలో 310 ఇంజనీరింగ్ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజెస్, 267 పాలిటెక్నిక్, 516 ఐటీఐలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా సుమారు 4.4 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారు. కానీ రాష్ట్రంలో సరైన ఉపాధి అవకాశం లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అందుకోసం విజ్ఞాన ఆధారిత ఎకానమీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరింత సరళంగా వెంటనే అనుసంధానం అయ్యేలా యువతలో బహుళ నైపుణ్యాలు, మల్టిపుల్ స్కిల్స్ పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలకు, ఉపాధి అవసరాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించేందుకు ఈ సర్వే చేస్తోంది. ప్రస్తుతం యువతలో ఉన్న విభిన్న నైపుణ్యాలను జనాభా, రంగాల వారీగా అంచనా వేయడం, ఉత్పత్తి, నిర్మాణం, సేవలు, ఇతరత్ర రంగాల్లో ఎలాంటి నైపుణ్యాలు కావాలో గుర్తించడం, యువతలో ఉన్న నైపుణ్యాలు, వాస్తవిక నైపుణ్య అవసరాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం, నైపుణ్య శిక్షణ, విద్య, ఉపాధి పాలసీల్లో మార్పుల కోసం సరైన డేటాను అందుబాటులోకి ఉంచడం, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరచడం, సంబంధిత శిక్షణ కార్యక్రమాలు, ఇతర అంశాలను యువతకు అందుబాటులో ఉంచి వారిని సాధికారత దిశగా అడుగులు వేయించడం.